ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 250వ మజిలీ. పణిదత్తుడి కథ. పితృదత్త కొడుకు పణిదత్తుడు. వీరి మూలంగా అవమానాల పాలై నిరుద్యోగులై మిగిలిన మంత్రిపుత్రుడు మొదలైన నలుగురు వీళ్ల మీద కోపంతో సమయం దొరికినప్పుడల్లా వీళ్ళని కడతేర్చడానికి ప్రయత్నం చేశారు. ఇది తెలిసిన పితృదత్త, నాకీ ఊళ్ళో అగ్నిమిత్రుడు తప్ప దిక్కెవ్వరూ లేరు, ఆయన నా కోసమైన వారితో విరోధపడుతున్నాడు. మొదటి నుంచి ఈ ఊరి వారికి మాతో విరోధమే, పైగా దుష్టులతో విరోధం. వాళ్ళు నన్నేం చేసినా నాకు భయం లేదు. కానీ నా పిల్లవాడు బడికి వెళ్తుంటే వాళ్ళు కొడితే పడగ నీడలో ఎంతకాలం బతకగలం? నిందించబడే చోట నివసించకూడదని పెద్దలు చెబుతారు అన్నది. అగ్నిమిత్రుడికి చెబితే వెళ్ళనివ్వడు. పిల్లవాడు పెద్దయ్యాక తిరిగి రావచ్చు. మేనమామగారి ఊరు పాటలీపుత్రం పోదాం అనుకొని ఎవరికీ చెప్పకుండా ఒకనాటి వేకువజామున ఇంటికి తాళం వేసి కొడుకుతో కూడా ఉత్తరంగా ప్రయాణం చేయసాగింది. పాటలీపుత్రం ధారానగరానికి ఈశాన్యంగా 100 యోజనాల దూరంలో ఉంది. సరైన మార్గం లేదు. మధ్యలో నదులు, మహారణ్యాలు చాలా ఉన్నాయి. పితృదత్త చాలా బంగారు నాణ్యాలు మాత్రమే తనతో తీసుకెళ్తుంది. సరుకులు కావాలంటే కొనుక్కోవడమే. పణిదత్తుడి వయస్సు 10 ఏళ్ళు. దగ్గర విద్య నేర్చుకుంటున్న శరీర దారుఢ్యం కలవాడు కనుక అందుకు తగిన వ్యాయామాలు మరింతగా నేర్చుకునేవాడు. వాడిని భీముడని పిలిచేవాడు గురువులు. ప్రయాణం చేస్తూ దారిలో, అమ్మ, నా చదువుకి అంతరాయం కలిగిస్తూ నన్నెక్కడికి తీసుకుపోతున్నావు? ఉపాధ్యాయులకు సెలవు చీటీ అయినా రాయలేదు. మళ్ళీ ఎన్నాళ్ళకి మనూరు వస్తాము అని అడిగాడు. అందుకామె, నాయన, ఆ ఊళ్ళో మనకి దిక్కెవరూ లేరు. కొందరు కొత్త విరోధులు తయారయ్యారు. మనం వెళ్ళే పాటలీపుత్రంలో మన చుట్టూ చుట్టాలున్నారు. అక్కడ నువ్వు చదువుకోవచ్చు. పెద్దవాడివయ్యాక తిరిగొద్దాం అందామె. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మనము ఎవ్వరికీ అపకారం చేయలేదు కదా. ఎవ్వరూ మన జోలికి వస్తారు. సరే, మనము పాటలీపుత్రం ఎప్పటికి చేరుతాం అని అడిగాడు కుర్రవాడు. 2 నెలలు పట్టవచ్చు అందామె. వాళ్ళు ప్రయాణం చేస్తుండగా ఒక ఏటి వద్ద ఆగారు. వాళ్ళ నిస్సహాయత తెలుసుకొని కూలివాడు వాళ్ళ మూట ఎత్తుకొని పారిపోసాగాడు. పణిదత్తుడు వాడి వెంటపడి అదిలించిన పిల్లవాడు కదా అని నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడసాగాడు వాడు. కామాంధుడి కథ. అంతలో 30 ఏళ్లలోపు వయసు గల ఒక బ్రాహ్మణ కుమారుడు ఆ దారిన పోతూ పిల్లవాడిని గద్దిస్తున్న కూలివాడి మీద కేకలు వేయగా వాడు భయపడి మూట వదిలేసి పారిపోయాడు. పణిదత్తుడు అతనితో కలిసి తల్లి వద్దకు వచ్చి మూట అందించి జరిగినది చెప్పాడు. ఆ మాట ఆ బాటసారికి కృతజ్ఞతలు తెలిపి, అన్న, మీదే ఊరు, ఎక్కడికి పోతున్నారు అని అడగగా అతను, మాది దక్షిణ దేశం, నా పేరు కామాంధకుడు, పాటలీపుత్రం పోతున్నాను అన్నాడు. ఆమె సంతోషిస్తూ, మేము కూడా అక్కడికే పోతున్నాం, మాకు తోడుగా ఉండు, మాతో భోంచేయి అంది. అతను వారితో భోజనం చేసి, ఇది అడవి దారి, దూరంగా తప్ప ఊరులు లేవు, చీకటి పడితే దొంగల భయం అంటూ తొందర పెట్టి ప్రయాణం చేయించాడు. వాళ్ళు చీకటి పడే వేళకి ఒక కోయపల్లె చేరారు. అక్కడ బాటసారులు దిగే చిన్న చావిడిలో కూర్చుండగా కోయ పెద్ద పొలం నుంచి వస్తూ, మీరెవరు, ఎక్కడికి పోతున్నారు అని అడిగి తెలుసుకొని, ఇక్కడికి దుష్ట జంతువులు వస్తుంటాయి, మా ఇంటికి రండి అని వాళ్ళని తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి వాళ్ళు భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి వీధిలో కోలాహలం వినపడితే కోయదొర వెళ్ళాడు. మూట ఎత్తుకుపోయి పణిదత్తుడిచే దెబ్బలు తిన్న కూలివాడిది ఆ ఊరే, అక్కడ పడుకున్న బాటసారులు వారే అనుకొని వాడు తన వారితో వచ్చి వాళ్ళ మీద కలియబడ్డాడు. బాటసారులు వాళ్లకంటే మోటు వాళ్ళు అవడంతో కూలి వాళ్ళని కొట్టారు. మూట మోయించుకొని కూలి ఇవ్వకుండా తన్ని పంపారు అని కూలివాడు కోయదొరికి ఫిర్యాదు చేశాడు. అతను జరిగింది గ్రహించి వాళ్ళని మందలించి పంపి ఇంటికి వచ్చి, మీ పుణ్యం బాగుంది, ఆ చావిడిలో పడుకుంటే కూలివాళ్ళు మిమ్మల్ని కడతేర్చేసేవారు అన్నాడు. వారితో తెల్లవారగానే వాళ్ళు ప్రయాణమవుతుంటే తన పాలి కాపుని
సాయమిచ్చి అడవి దాటించి రమ్మన్నాడు. తమ మూటని అతను మొయ్యడం ఇష్టపడక అన్న, కామందక, మా మూట నువ్వు మొయ్యడం నాకు చాలా మొహమాటంగా ఉంది. కూలివాడినో బండినో కుదుర్చు, ఎంతైనా ఇద్దాం అంటే అతను నవ్వుతూ, స్నేహం కలిశాక ఒకరిది ఒకరికి భారం అనిపిస్తుందా? నాకు నువ్వు వండి పెట్టడం లేదా? సందేహించక నన్ను నీ ఆత్మబంధువుగా భావించు. నీకు ఏ లోటు రానివ్వకుండా హృదయంలో ఉంచుకుంటాను. ప్రాణమైనా ఇస్తాను, నా మనసు గ్రహించు అంటూ గూఢంగా మాట్లాడాడు. ఆమెకు అతని మీద రవ్వంత అనుమానం కలిగింది. అయ్యో, వీడు నన్ను వలిచినట్లున్నాడు. మాటలతో శ్లేష ధ్వనిస్తుంది. కోయదొర అడిగినప్పుడు మావాళ్లే అన్నాడు. ఏం కర్మ వచ్చి పడింది? ఉపకారం చేసిన వాడిని కసరడానికి నోరు రావడం లేదు. ఏం మోసం చేస్తాడో అనుకుంటుంటూనే నడవసాగింది. పిల్లవాడు ఉన్నాడని కూడా లెక్క చెయ్యకుండా అలాంటి మాటలు ఆడుతున్నాడు. తన శరీర సౌందర్యాన్ని మరుగుపరుచుకుందుకు ఆమె ఒంటికి బూడిద పులుముకుంది. అతనికి చాలా వెనకగా నడిచేది. అయినా చూసిన వారు వారిని ఒక కుటుంబంలాగే భావించేవారు. అడవి దాటించి పాలెకాపు వెనక్కి వెళ్ళిపోయాడు. కామందకుడు వారిని ఒక ఇంటికి తీసుకువెళ్ళి ఆ ఇంటి యజమానితో, అయ్యా, మేం బాటసారులం, బ్రాహ్మణులం, పాటలీపుత్రం పోతున్నాం. ఈ పూటకి వంట చేసుకుందుకు ఇక్కడ కొంచెం అవకాశం ఇస్తారా అని అడిగాడు. అతను ఆనందంగా అంగీకరించాడు. పితృదత్త, నేను వండుకుంటాను, ఒకరింట్లో భోజనం చెయ్యను అని కొడుకుని స్నానం చేయించి యజమానురాలిచ్చిన సామగ్రితో వండుకొని తిన్నది. భోజనాలయ్యాక ఆ యజమాని, అయ్యా, మేము ప్రతి శుక్రవారం దంపతి పూజ చేస్తాం. గ్రామంలో కార్యాలుండడం వల్ల ఇవాళ దంపతులు కుదరలేదు. దేవుడే మిమ్మల్ని పంపినట్లున్నాడు. మీ భార్య మా ఇంట్లో భోజనం చేయలేదు. పోనీలెండి, వస్త్రాలైనా స్వీకరించండి అన్నాడు వినయపూర్వకంగా. నా భార్యకి అభిమానం జాస్తి. ఒకరింట్లో భోజనమే చెయ్యనిది వస్త్రాలు తీసుకుంటుందా? దానితో ఈ విషయం చెప్పకపోతే తీసుకుందుకు నాకు అభ్యంతరం లేదు అన్నాడు అతను. అందుకు అంగీకరించి ఆ గృహస్థు వస్త్రాలను వారి మూటలో కట్టాడు. మర్నాడే వాళ్ళు ఆ ఊరి నుంచి బయలుదేరారు. బండిలో పిల్లవాడిని కూర్చోబెట్టి తామిద్దరూ నడుస్తుంటే అతను ఆమెతో, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. పూర్తిగా విన్నాక జవాబు చెప్పు అన్నాడు. నా కాపరం ధారానగరమే. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు. జారపురుషులని నువ్వు వంచిన విధం కూడా తెలుసు. నీ స్వప్న వృత్తాంతము తెలుసు. పురుష సంపర్కం లేనిదే పుత్రుడు కలగడు. బండివాడి వల్ల నీ ప్రయాణం సంగతి తెలుసుకుని వచ్చి నిన్ను కలుసుకున్నాను. స్త్రీకి భర్త లేని బతుకు వ్యర్థం. ఇది పరదేశం కావడం వల్ల మనం ఏం చెప్పినా నమ్ముతారు. నీ మొదటి భర్త నిన్నిక ఎలాగూ కలుసుకోడు. నన్నే నీ భర్త అని చెప్పుకో. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అన్నాడు. ఆమె కన్నీరు పెట్టుకుని, అన్న, నిన్ను సోదరుడిగా భావించుకుంటున్నాను. మరో విధంగా తలచక నన్ను నీ తోబుట్టువుగా చూసుకో. నా భర్త వచ్చినా రాకపోయినా ఇతరులను పరిగ్రహించను అని మందలించేసరికి అతను సిగ్గుపడి ఇంకేమీ అనకుండా నడవసాగాడు. తరువాత గ్రామంలో బస చేసినప్పుడు భార్యని భర్త ఆజ్ఞాపించినట్లు వంటి వేగిరం చెయ్యి అన్నాడు. పితృదత్త, నీతో మాట్లాడకూడదు. ఒకనాటి ఉపకారం తలుచుకొని కఠినంగా మాట్లాడడానికి సంకోచిస్తుంటే మితిమీరిపోతున్నావు. ఇక నువ్వు మాతో రావద్దు పో అని కసిరింది. అప్పుడు, ఛీ దుష్టురాలా, నీ బుద్ధి ఎప్పుడూ పెడసరమే. నేను మొగుడినని చెప్పుకుందుకు నీకు చిన్నతనం. నువ్వు ఆడింది ఆట, పాడింది పాటగా ఊరుకుంటుంటే పొగరెక్కిపోయావు. డబ్బు అంతా నీ పరం చేయడం వల్ల నన్ను తిరస్కరిస్తున్నావు. నీతో కాపురం చేయడం కంటే గంగలో దూకడం నయం. పెద్దలతో చెప్పి నీకు బుద్ధి చెప్పిస్తా చూడు అంటూ కేకలు వేశాడు కామాంధకుడు. ఆమె తెల్లబోయింది. నలుగురు మూగారు. కామాంధకుడు వారిని చూస్తూ, పెద్దలారా, ఇది నా భార్య. ఏ ముహూర్తంలో కట్టుకున్నానో కానీ ఎప్పుడూ తగువులే. దీని అందానికి నేను తగనట. నన్ను మొగుడు అని చెప్పుకోదు. దాని వెంట నేను పోవలసిందే కానీ నా వెంట అది రాదు. వెనకటి ఊళ్ళో ఒక గృహస్థు మాకు దంపతి పూజ చేసి బట్టలు పెట్టాడు. అవి తీసుకున్నానని నా మీద కోపం అని చెప్పాడు.
వారామెకు మగనితో తగులాడ వచ్చునా, కొడుకుని కూడా కన్నావు అంటూ నీతులు చెప్పబోగా ఆమె, తండ్రులారా, వీడు చెప్పేవన్నీ అసత్యాలు. వీడెవడో మాకు తెలియదు. దారిలో కలిశాడు. కులం వాడు కాదా అని వండి పెడితే నన్ను ఇలా రట్టు చేస్తున్నాడు అంది. వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తుంటే కామాంధకుడు, నేను ముందే చెప్పలేదా నన్ను వదిలిపోవాలని బుద్ధి పుట్టి ఇలా నాటకాలు ఆడుతుంది? సరే, దీని మొగుడెవరో చెప్పమనండి చూద్దాం అన్నాడు. వాళ్ళు అడిగేసరికి ఆమె, మీరీ పాపాత్ముడి మాటలు నమ్ముతూ లేనిపోనిది అడుగుతున్నారు. వీడు ఒట్టి దొంగ, మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి అనేసింది. దానితో వాళ్ళు ఎవరి మాట నిజమో తెలుసుకోలేక వెళ్ళిపోయారు. పితృదత్త అతనికి వండి పెట్టకుండా తాను కొడుకు భోంచేసి బండెక్కి పాటలీపుత్రం వెళ్ళిపోయారు. ఆ ఊరి వాళ్ళు కామందకుడితో, నీ భార్య చాలా ఆగడాలు చేసిందంటున్నావు. డబ్బంతా ఆమె చేతుల్లో పెట్టడం వల్ల నిన్ను తిరస్కరించి ఉంటుంది. పాటలీపుత్రం పోయి రాజుకు ఫిర్యాదు చెయ్యి. నందమహారాజు చాలా మంచివాడు. కావాలంటే నీ పక్షాన మేము సాక్ష్యమిస్తాం అన్నారు. కామాంధకుడు వెంటనే బయలుదేరి వాళ్ళ బండిని కలుసుకున్నాడు. పితృదత్త తాత చనిపోయి కొన్ని సంవత్సరాలైంది. అతని తమ్ముడు భార్య ఉన్నారు. ఆమె వారికి తన బంధుత్వం చెప్పింది. వాళ్ళు ఆమెని కొడుకుని ఎంతో ఆదరంగా చూస్తూ పిల్లవాడిని ముద్దు పెట్టుకొని, నీ అన్నలు ఎక్కడున్నారు? అత్తవారి ఊరేది? నీ మగడు ఏం చేస్తుంటాడు? నీతో ఇక్కడికి వచ్చాడా అని అడుగుతుంటే ఆ వాకిట్లోనే పొంచి ఉన్న కామాంధుడు గబాలున లోపలికి ఊరికి, ఇదిగో వచ్చాను తాతగారు, నమస్కారం, నేనే మీ మనవరాలి మొగుణ్ణి అన్నాడు. పితృదత్త, ఛీ మూర్ఖ, అవతలికి పో అని వాడిని కసిరి, తాత, వీడొక గజ దొంగ, వీడి మాటలు నమ్మకు, నా వెంటపడి చాలా చిక్కులు పెడుతున్నాడు. వీడి కథ చాలా పెద్దది, తరువాత చెబుతాను అంది. అందుకు కామాంధకుడు, తాత, దీని మాటలు నమ్మకండి, అది వట్టి రంకుది, నన్ను మగడు కాదని పోట్లాడి ఇల్లు వదిలి వచ్చింది, దీని కథ చాలా ఉంది అన్నాడు. అప్పుడు వృద్ధుడు, అమ్మ, ఈ తగవేమిటి? వీడు ఇలా అంటాడేమిటి? మగనితో తగవాడి కులమర్యాద పాడు చేశావా? నిజం చెప్పు అని కన్నీరు పెట్టుకోగా ఆమె అతని పాదాల మీద పడి, తాత, మీ పాదాల తోడు, వీడెవడో నేనెరుగను, దారిలో శనిగ్రహంలా తగిలి నన్ను పీడిస్తున్నాడు అంటూ జరిగినదంతా చెప్పింది. ఆ వృద్ధుడు నమ్మి కోపంగా దుడ్డుకర్ర తీసుకొని, పో, నీకు దిక్కున్న వాడితో చెప్పుకో అంటూ గెంటేశాడు. కామాంధకుడు గొడవ చేయగా ఇరుగు పొరుగు చేరి తగవు తెలుసుకొని రేపు రాజుతో చెప్పుకో అన్నారు. మర్నాడు తన వద్దకు వచ్చిన తగువును విచారిస్తూ, కామాంధక, ఆ బాలుణ్ణి పిలిపించేదా అన్నాడు. వాడికి తల్లి బోధ తలకెక్కింది. నిజం చెబుతాడనుకోను అన్నాడు అతను. అది చూద్దాం అనుకొని పిలిపించాడు. పణిదత్తుడిని తీసుకురాగా చూసి, ఎంత అందంగా ఉన్నాడు, వీడిలో చక్రవర్తి లక్షణాలు కనబడుతున్నాయే అని ఆశ్చర్యపోయి మెల్లగా ప్రశ్నలు వేస్తూ జరిగింది తెలుసుకున్నాడు. దారానగరంలో రాజుగారు 300 దినారాలు వేతనం ఇస్తారని, వీడు వేదశాస్త్రాలు క్షత్రియ విద్యలు కూడా నేర్చుకుంటున్నాడని, అక్కడ దగ్గర చుట్టాలు లేక వచ్చేశారని, తండ్రి నాగరాజు ఎక్కడున్నాడో తెలియదని గ్రహించి అతని విద్యాపాఠవం పరీక్షించి నైపుణ్యానికి ఆశ్చర్యపోయి, మా పాఠశాలలో తక్కిన విద్యలు నేర్చుకో, నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాం అన్నాడు రాజు. కామాంధక, నీ తగువు సందేహాస్పదంగా ఉంది. వీరు దారానగరంలో భోజరాజుకు తెలుసు అంటున్నారు కనుక వీరి వృత్తాంతం గురించి తెలుపమని వారికి రాస్తున్నాను, అంతవరకు నిరీక్షించు అన్నాడు అతనితో. దేవా, బ్రాహ్మణుల మర్యాదలు బంధుత్వాలు బ్రాహ్మణులకే బాగా తెలుస్తాయి. ఆ ఊరి సభాపతికి కూడా రాసి తెలుసుకోండి అన్నాడు కామాంధకుడు. అలాగే నువ్వు చెప్పిన గ్రామస్తులని కూడా రప్పించి సాక్ష్యం తీసుకుంటాను. తగువులు తేలే లోపల నువ్వు వారి ఇంటికి పోయి అల్లరి చేశావో కఠినంగా శిక్షిస్తాను సుమి అని హెచ్చరించి, పణిదత్త, రేపురా అని సభ చాలించి రాజు వెళ్ళిపోయాడు. 251వ మజిలీ రుక్మవర్మ కథ. నందభూపాలుడికి వ్యాయామం అంటే తగని ఇష్టం. పట్టణంలో పెద్ద మల్లశాల కట్టించి పేరు పొందిన వ్యాయామ ఉపాధ్యాయుల చేత ఎందరో విద్యార్థులకి మల్ల విద్య నేర్పిస్తున్నాడు. అతని కొడుకు రుక్మవర్మని
ఆ విద్యలో అధికుడిని చెయ్యాలని అతని కోరిక. ఫణిదత్తుడు రాగానే రాజు అతనికి అక్కడికి తీసుకొని వెళ్ళాడు. తన కొడుకుని పిలిచి, ఈ పిల్లవాడు నీకంటే చిన్నవాడు, వీడితో కుస్తీ పడతావా అని అడిగాడు. వాడి నేర్పు చూశాక పడతాను, ముందుగా సుబాహుడితో పట్టమనండి అన్నాడు రుక్మవర్మ. సుబాహుడు, సుప్రహస్తుడు, వజ్రాయుధుడు విడివిడిగా అతనితో కలియబడ్డారు. కానీ ఫణిదత్తుడు వారిని సులువుగా మట్టి కరిపించాడు. ఉపాధ్యాయులు వాడిని చాలా పొగిడి, రుక్మవర్మ అతనితో తలపడలేడు, పేరు పడిన ముగ్గురిని అతను అవలీలగా గెలిచాడు అని వారించారు. రాజు ఫణిదత్తుడిని కౌగిలించుకొని తన కొడుకుని దగ్గరగా పిలిచి, ఫణిదత్త, వీడు నా కొడుకు రుక్మవర్మ. నీకు వచ్చిన విద్యంతా వీడికి నేర్పు. నీకు రానివి గురువుల వద్ద నేర్చుకో. వీడిని మిత్రుడిగా తలచి నీతో సమానుణ్ణి చెయ్యి అని అప్పగించి వెళ్ళాడు. అప్పటి నుంచి ఫణిదత్తుడు రాజపుత్రుడితో స్నేహంగా ఉంటూ తనకి వచ్చిన సాము నేర్పుతూ తాను ఉపాధ్యాయుల వద్ద నేర్చుకోసాగాడు. తనకన్నా చిన్నవాడు, పేదవాడు అయిన ఫణిదత్తుడికి శిష్యుడిలా ఉండడం రుక్మవర్మకి కష్టంగా ఉండి, అతను పిలిస్తే తరువాత వస్తానని, పిలవకపోతే గర్వమని అంటూ అందరూ ఫణిదత్తుడిని పొగుడుతుంటే అతని మీద అసూయపడేవాడు. భీముణ్ణి చూసిన దుర్యోధనుడిలా ఓర్వలేకపోయేవాడు. మిగిలిన ముగ్గురు మాత్రం ఫణిదత్తుడి దగ్గర కొత్త విశేషాలు నేర్చుకునేవారు. రాజపుత్రుడు వారి చేత ఫణిదత్తుణ్ణి జారజా, గూడజా, కుండక అని నీచమైన అర్థం వచ్చే పిలుపులతో పిలిపించేవాడు. అతను కోపగించి గురువులకి చెప్పి మందలించపోతే రుక్మవర్మ తాను అడ్డుపడి, నువ్వు అలాంటి వాడివి కావా అంటే తప్పేమిటి అనేవాడు. ఇలాంటి విషయాలు రాజుకి చెప్పడానికి గురువులకి భయమే. నిందలను ఏమాత్రం పట్టించుకోకుండా ఫణిదత్తుడు విద్యాభ్యాసం చేయసాగాడు. ధారానగరానికి పంపిన పత్రికలకు ఏడాది నాటికి జవాబులు వచ్చాయి. పితృదత్త వంటి శీలవతి భూలోకంలో లేదు అని భోజుడు రాయగా ఆమెను ఈ ఊరిలో వెలివేశాం. ఇప్పుడు కామాంధకుడనే బ్రాహ్మణ కుమారుణ్ణి ఉంచుకొని అతనితో ఎక్కడికో లేచిపోయినట్లు చెప్పుకుంటున్నారు అని సభాపతి రాశాడు. నందుడు 2 ఉత్తరాలు చదివాక ఎటూ తేల్చుకోలేక, భోజమహారాజా, మీరు పంపిన పత్రిక వల్ల పితృదత్త సతీ తిలకమని తెలుస్తుంది, కానీ సభాపతి ఉత్తరం మీ జవాబుకు విరుద్ధంగా ఉంది. అందుచేత అతన్ని మీరు పిలిపించి నిజం తెలుసుకోవలసింది. మిత్రకార్యంగా భావించి జవాబు పంపుతారని ప్రార్థిస్తున్నాను అంటూ రాసి 2 ఉత్తరాలు జత చేసి మళ్ళీ ధారానగరం పంపాడు. సభాపతి చేత అలా రాయించుకుందుకు లంచమిచ్చిన కామాంధకుడు నందుడి వద్దకు వచ్చి, నేనిన్నాళ్ళు ఈ పరదేశంలో ఉండాలి అని అడిగాడు. భోజుడు రాసినది నీకు పూర్తిగా ప్రతికూలంగా ఉంది. సభాపతి కూడా నిన్ను పితృదత్త ఉంచుకుందనే తప్ప పెళ్లాడినట్లు రాయలేదు. అందుచేత వారికి మళ్ళీ రాశాను. సమాధానం వచ్చాక తీర్పు చెబుతాను, తరువాత కనిపించు అన్నాడు. రాజు, నా నుంచి లంచం తీసుకొని భర్త అనే రాస్తానని చెప్పి సభాపతి అలా రాయలేదా? సరే, తీర్పు విని ఇంటికి పోయి నిలబెట్టి అడుగుతాను అనుకుంటూ కామాంధకుడు గ్రామాల్లో తిరగసాగాడు. రాజు ఒకనాడు వ్యాయామశాలకు పోయి మల్ల విద్య సాధన ఎలా ఉందో పరీక్షించాడు. రుక్మవర్మ దేహంలో స్వస్థత లేదని తప్పించుకున్నాడు. ఫణిదత్తుడిని మెచ్చుకుంటూ, ఇప్పుడు కాశీ మహారాజు గారి వద్ద నుంచి ఒక లేఖ వచ్చింది. వారి వ్యాయామశాలలో మల్ల పరీక్షలు జరుగుతాయట. వారిలో మొదట వాడిగా వస్తే గండ పెండేరం ఇస్తారట. సమర్థులైన వారిని పంపమన్నారు. నువ్వు తగిన వారిని తీసుకొని వెళ్ళు. రుక్మవర్మ నీతో వస్తాడు. అక్కడికి ఎందరో ప్రవీణులు వస్తారు. వారి నుంచి విశేషాలు గ్రహించి నీ శిష్యులకి నేర్పు అన్నాడు. ఫణిదత్తుడు రాజుకి నమస్కరించాడు. రుక్మవర్మకి తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా ఏమీ అనలేక కాశీనగరం వెళ్ళడానికి ప్రయాణ సన్నాహాలు చేశాడు. 252వ మజిలీ మల్లుల కథ. ఆ మల్లులు వచ్చిన వార్త విని కాశీరాజు వారిని ఆహ్వానించి విడిదిల్లో ప్రవేశపెట్టాడు. అక్కడ కూడా రుక్మవర్మ ఫణిదత్తుడిని కలుసుకోక
విద్యార్థులందరినీ తన వైపుకు తిప్పుకుంటూ కుట్రలు పన్నసాగాడు. సుబాహుడు, సుప్రహస్తుడు, వజ్రాయుధుడు మాత్రం పణిదత్తుడితో తిరుగుతున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన మల్లులు పట్టణంలో విడిది చేశారు. 6 మాసాల పాటు పోటీలు జరిగాయి. రుక్మవర్మ రహస్యంగా పణిదత్తుడి విద్యామర్మాలు ఇతర యోధులకు అందజేస్తూ అతను జయించిన వాళ్ళకి తాను కూడా పారితోషికం ఇస్తాననేవాడు. 6 నెలల పాటు నిలదించి వీరమల్లుడనే దక్షిణ దేశస్థుడు కాశీరాజు రుక్మవర్మని పిలిపించి, రాజపుత్ర, మీ పాఠశాల తప్ప అన్ని పాఠశాలల వారు వీరమల్లుడికి దాసోహం అన్నారు. మీ పాఠశాల నుంచి వీరమల్లుడితో ఎవరు పోరాడతారో చెబితే రేపు ఏర్పాటు చేస్తాను అన్నాడు. అప్పుడతను, దేవా, మేము వీరమల్లుడి ప్రతాపం చూస్తున్నాం. అతని శరీరం వజ్రం తప్ప మరొకటి కాదు. అతనితో పోరదగినవాడు మా పాఠశాలలో లేడు. గండపెండేరం అతనికి ఇచ్చేయవచ్చు అన్నాడు. కాశీరాజు ఆశ్చర్యపోతూ, ఇదేమిటి, ఇలా పిరికి మాటలు మాట్లాడతావేం? మీ పాఠశాల పేరు పొందిందనే చివరికి ఉంచాం. నిజం చెప్పు, సమర్థులు ఎవరూ లేరా అని అడిగాడు. నాకు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నీరు పడక దేహంలో అస్వస్థతగా ఉంది, అందుచేత పోరాడలేదు అన్నాడు రుక్మవర్మ. మరునాడు సభలో కాశీరాజు, మహాయోధులారా, వీరమల్లుడు 6 నెలల నుంచి ఒకే తీరుగా పోరాడుతున్నాడు. అతన్ని మించినవాడు ఇంతవరకు కనిపించలేదు. పాటలీపుత్ర పాఠశాల విద్యార్థులు కూడా అతనికే గండపెండేరం ఇచ్చేయమన్నారు. వీరమల్లుడితో కుస్తీ పట్టేవారెవ్వరైనా ఉంటే ముందుకు రండి, లేకపోతే అతనికి ఇచ్చేస్తాం అన్నాడు. పణిదత్తుడు 3 మిత్రులతోనూ ముందుకు వచ్చాడు. దండ చరిచి, పాటలీపుత్ర నగర విద్యార్థులు అతనితో చాలరని ఎవరు మీకు అబద్ధం చెప్పారు? మా వంతు వస్తే పిలుస్తారని ఎదురు చూస్తున్నాం. వీరమల్లుడు ఎంతటివాడు అన్నాడు పౌరుషంగా. కాశీరాజు ఆశ్చర్యపడి, సరే, ఎవరైతే ఏం, పోరు ప్రారంభం చెయ్యండి, అనుజ్ఞ ఇచ్చాం అన్నాడు. సుబాహుడు 1 నెల రోజుల పాటు, సుప్రహస్తుడు 17 రోజులు, వజ్రకాయుడు 8 రోజులు వీరమల్లుతో పోరు సలిపారు. కానీ జయాపజయాలు తేలలేదు. వాళ్ళని ప్రశంసించిన రాజు పణిదత్తుడికి అతనితో పోరాడడానికి అనుమతి ఇచ్చాడు. 3 రోజులు తన మల్ల విద్యాపాటవంతో వీరమల్లుడితో పోరు సలిపి అతనిని ఎత్తి పడేసి చిత్తు చేసి గెలిచాను అన్నాడు అతను. అందరూ జయజయలు పలికారు. రాజు అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ప్రశంసించి, రుక్మవర్మని, ఇలాంటి మల్ల కంఠీరవుడు మీ దగ్గర ఉండగా ఎవరూ లేరని చెప్పావేం? ఇతను నీకు తెలియదా అని అడిగాడు. 6 నెలల పాటు పోరాడుతూ వస్తున్న వాడిని గెలవడం ఒక గెలుపా? అతను అలసిపోయి ఉండడం వల్ల కానీ వీరమల్లుడిని జయించడం ఇతని తరమా అన్నాడు అతను తేలికగా. అప్పుడు పణిదత్తుడు, రుక్మవర్మ, ఓర్వలేనితనంతో అంటున్న మాటలివి. వీరమల్లుడి అలుపు తీరాకే మళ్ళీ నాతో ద్వంద్వయుద్ధానికి పంపవచ్చు. అప్పుడు అలాగే గెలవకపోతే అతను చెప్పులు నా నెత్తిన పెట్టుకుంటాను. ఇదే నా శపథం అని సభాముఖంగా చెప్పాడు. దానికి అందరూ అంగీకరించి 1 నెల గడువిచ్చారు. అంతవరకు మల్లయోధులు స్వేచ్ఛగా విహరించసాగారు. ఒకనాడు పణిదత్తుడు, సుబాహుడు మొదలైన వారితో గంగానది మీద నౌకా విహారం చేస్తుంటే ఒక స్త్రీ రక్షించమంటూ ముఖం నీటిలో నుంచి పైకెత్తి చేతివేళ్లతో సూచించింది. ఆమె జాడ తెలుసుకోమని సుబాహుడు నావికులకు చెప్పగా వారు, వద్దు, అది మొసలి వంటిది, నీట దిగిన వారిని పట్టి చంపుతుంది. ఎందరో జాలిపడి దిగి మరి పైకి రాలేదు. అప్పుడతడు, ఈ వింత కనబడుతుంది అన్నారు. అది విని పణిదత్తుడు సుబాహుడిని వివరాలడిగి ఆ సుందరి తేలిన చోటు చూపమని తటాలున నీటిలో కురికి ఆ చేతులు 2 పట్టుకున్నాడు. ఆమె అతన్ని నీటి అడుగుకి లాక్కుపోయింది. మిత్రులు 3 కూడా నదిలోకి ఉరికి వెతికారు. కానీ పణిదత్తుడు జాడ తెలియలేదు. వారు విచారిస్తూ కాశీరాజుకు చెప్పగా వలలు వేసి గంగా నది అంతా వెతికించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతని దేహం దొరకలేదు. అది విని రుక్మవర్మ చాలా సంతోషించగా
ప్రత్యర్థి అయిన వీరమల్లుడు విచారించి అతని మల్ల విద్యను ఎంతో పొగిడాడు. ఫణిదత్తుడు మరణించాడని నిశ్చయించి కాశీరాజు గండపెండేరం వీరమల్లుడికి ఇవ్వడానికి అభ్యంతరం ఉందా అని అడిగాడు. మహారాజా, మమ్మల్ని అతను జయించలేదు, సమం అయ్యాం, స్నేహితుడు పోయిన దుఃఖంలో ఉన్నాం, నెలపోయాక యుద్ధం చెయ్యగలుగుతాం అన్నాడు సుబాహుడు. కానీ రుక్మవర్మ అప్పుడే వీరమల్లుడికి గండపెండేరం ఇచ్చేయాలి అని పట్టుబట్టాడు. మిత్రుడే పోయినప్పుడు బిరుదాలెందుకులే అని వైరాగ్యంతో వాళ్ళు ఫణిదత్తుని మరణానికి సంతోషిస్తున్న రుక్మవర్మను అక్కడ వదిలి తాము వెళ్ళిపోయారు. వీరమల్లుడికి గండపెండేరం ఇప్పించాక కాశీరాజు అనుమతి పొంది రుక్మవర్మ కూడా పాటలీపుత్రం వెళ్ళిపోయాడు. 253వ మజిలీ వరుణకన్యల కథ. ఫణిదత్తుడిని నీటిలోకి లాక్కుపోయిన సుందరి పాతాళలోకంలో అతన్ని వదిలి అదృశ్యమైంది. అతను ఒక ఉద్యానవనంలో ఉన్నాడు. దగ్గరలో ఒక శివాలయం కనిపించగా దానిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చక్కనిది శివుడి ముందు వీణాగానం చేస్తుంది. అది కలేమో అనుకున్నాడు. ఆమె తాను నీటిలో మునిగి చనిపోయి శివ సాయుధ్యం చెందిందేమో, ఇది మంచిదే అని సంతోషించి, అంతలోనే నా మిత్రులు ఏమయ్యారో, రెండోసారి కూడా వీరమల్లుడిని ఓడిస్తానన్న శపథం నిలుపుకోలేకపోయాను, తల్లి మాట మర్చిపోయాను, కామాంధకుడి తగువు తీరనే లేదు, అయ్యో నాకు ఇక్కడికి వచ్చిన మోహపాసాలే, శివుణ్ణి ధ్యానించుకుంటాను అనుకుంటూ ఆమెకు సమీపంలో కూర్చొని ధ్యానం చేసుకోసాగాడు. అప్పుడు ఆమె లేచి ఎక్కడికో పోతుంటే, ఇంతకంటే ఎక్కువ పుణ్యస్థలం ఏదైనా ఉంది కాబోలు, నేను చూస్తాను అంటూ లేచి ఆమె వెనుక నడవసాగాడు. కొంత దూరం పోయి పూల తోటలో ఆగి ఆమె ఎవరినో పిలవగా అక్కడున్న ఇనప తలుపులు తెరుచుకుంది. 2 సుందరులు వచ్చి ఆమెను లోపలికి తీసుకువెళ్తుంటే తలుపు మూసుకునేలోగా అతను కూడా చొరవగా ప్రవేశించి మెట్ల మీదుగా కొంత దూరం దిగేసరికి రత్నకాంతులతో ప్రకాశిస్తున్న పెద్ద భవనం కనిపించింది. ఆమె వెనుకనే అతను కూడా ఆ మేడలోకి వెళ్ళాడు. అక్కడున్న సుందరీమణులందరూ ఒకేలా ఉన్నారు. తనకి కనపడినదెవరో తెలుసుకోలేకపోయాడు. ఇది స్వర్గమేమో, వీళ్ళందరూ అప్సరసలు కాబోలు, నీటిలోని చిన్నది ఇక్కడికి రాలేదేమో, వీళ్ళు నా వైపు చూడడమే లేదు అనుకుంటుంటే అతనికి కొన్ని మాటలు వినిపించసాగాయి. వాటిని జాగ్రత్తగా వినసాగాడు. ఒక ఆమె, అక్క, మనము ఇలా దిక్కుమాలి ఎన్నాళ్ళుండాలి, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి, చండికను పంపావా అన్నది. అక్క, పంపాను, కాశీపురంలో రహస్యంగా తిరిగి ఒక బలిశాలిని మాయపన్ని యమలోకానికి తీసుకొచ్చిందట అన్నది. మరొకటి, అతని వలన మనకి జరగవలసిన ఉపకారమేమిటి అన్నది. అక్క, సింహాన్ని చంపి ఆ పురాన్ని జయించడమే అన్నది. ఒకతే, అతనికి అలాంటి శక్తి లేకపోతే ఏం జరుగుతుంది అన్నది. అక్క, వెనకటి వాళ్ళలాగే చస్తాడు, ఒకసారి ఆగి అదుగో ఆ పక్కన కూర్చున్నవాడు మానవుడిలా ఉన్నాడే అన్నది. అవునవును అంటూ అందరూ నిలబడగా ఆమె అతని ముందుకు వెళ్ళి నమస్కరించింది, స్వాగతం పలికింది. అతను కూడా నమస్కరించి, నీ పేరేమిటి? రంభ, నీకేమవుతుంది? వీళ్ళంతా అప్సరసలా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, ఇది స్వర్గం కాదు, అధోలోకం, మేము వరుణ కన్యలం, వీళ్ళంతా నా చెల్లెళ్ళు, నీ కోసం ఎదురు చూస్తున్నాం అంది. అతను ఆశ్చర్యం పోతూ, కాశీలో చనిపోయిన వారు స్వర్గానికి వెళ్తారని విన్నాను, బలవంతంగా చావడం వల్లనేమో వరుణలోకం ప్రాప్తించింది. సరే, నాతో గంగలో మునిగిన జవరాలు ఏ లోకంలోకి వెళ్ళింది? నేనిక్కడ చేయవలసిన పనులేమిటి అని ప్రశ్నించాడు. ఆమె సంగతి తరువాత చెబుతాను, నువ్విక్కడ చేయవలసినది చాలా గొప్ప పని విను. మేము వరుణుని సంతతి వాళ్ళం, మాకు నాగులకి సంబంధాలున్నాయి. బలిచక్రవర్తి మనవడు శంభరుడు శ్రీ మహావిష్ణువుతో కలహించి పాతాళలోకానికి తొక్కివేయబడ్డాడు. మేము మణిమంతం అనే నగరంలో నివసిస్తుంటాము. శంభరుడు అనే రాక్షసుడు మమ్మల్ని చూసి మోహించి పెళ్ళాడమని నిర్బంధించాడు. మేము అంగీకరించకపోవడంతో కోపించి మాయాబలంతో చెరపట్టి ఇక్కడ నిర్బంధించాడు. మేము అవతలికి పోకుండా నాగలోకపు హద్దుల్లో
ఒక సింహాసనాన్ని కాపలా ఉంచాడు. నాగలోకానికి వరుణలోకానికి మధ్య ఒక పెద్ద పులిని పెట్టాడు. ఆ రెండు మృగాలు చాలా బలం కలిగి అటువారినిటు ఇటువారినటు పోనివ్వవు. మాకు ఇలాంటి నిర్బంధం కలిగించిన పాపాత్ముడు కొద్ది కాలంలోనే వాసుదేవుడి చేత చంపబడ్డాడు. వాడు చచ్చినా మాకు ఈ మృగాల బాధ తప్పలేదు. మేము శివాలయానికి వెళ్ళి బంధ విముక్తి కోసం శివుణ్ణి ఆరాధిస్తుంటాం. చండిక అనే శివశక్తి భూలోకానికి వెళ్ళి బలశాలిని ఎంచి తెస్తుంది. ఆ మృగాలను మానవులు తప్ప మరెవరూ చంపలేరని మయుడు మొదటే చెప్పాడు. అందుచేత మేం మనుషులని రప్పించుకుంటున్నాం. నీ బలాన్ని అందరూ పొగడడం విని నిన్ను రప్పించుకున్నాం. నువ్వు గంగలో మునిగి అది చావు అనుకున్నావు, కానీ కాదు, ఆ శరీరంతోనే వచ్చావు. ఆ మృగాలు రెండింటినీ చంపితే నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. మేము నిత్య యవ్వనులం, అవివాహితులం. ఆ మృగాలను చంపినవాడే నాగలోకానికి చక్రవర్తి అవుతాడంటారు. ఆమె మాటలు విని ఫణిదత్తుడు ఆశ్చర్యపోతూ, మీ తాత వరుణుడే వాటిని తొలగించలేకపోయాడా? వరప్రభావం వల్ల కాబోలు. సరే, ఆ సింహం ఇక్కడికి ఎంత దూరంలో ఉంది, ఏం చేస్తుంటుంది అని అడిగాడు. అందుకామె, ఇది ఇటు రాజాలదు, నాగపురం వెళ్ళే దారిలో కాసుకొని ఉంటుంది. దాని దగ్గరున్న శంఖము పిడివాకు తీసేసుకుంటే అది సులభంగా వధించబడుతుంది. లేకపోతే దాన్ని ఎంత బలశాలి జయించలేడు అంది. ఆ క్షణమే అతను కత్తి పట్టుకొని వారు తోవ చూపగా బయలుదేరాడు. అతన్ని దూరం నుంచి చూసి నోరు అప్పలిస్తూ సింహం పెట్టిన కేకకి వాళ్ళందరూ భయపడి పారిపోయారు. అది అతని మీదకు దుమికింది. వెనక కాళ్ళ మీద అది నిలబడేసరికి దాని నోటిలోకి కత్తి దింపి అది మోకరిల్లగానే దాని ఒడిలోని శంఖం చురకత్తి లాగేశాడు. దాన్ని చంపి శంఖం పూరించాడు. వరుణ కన్యలు జయ జయధ్వానాలు చేస్తూ అతని మీద పూలవాన కురిపించారు. నీ బలం చాలా కొనియాడదగింది అని పొగిడారు. అంతలో మణిమంతుడి మంత్రులు వచ్చి చచ్చిపడిన సింహాన్ని చూసి ఫణిదత్తుడిని మెచ్చుకొని దేవతాంశగల మానవుడు కానీ ఈ మృగాలను చంపలేడు అని మయుడు చెప్పాడు. నువ్వు నిస్సందేహంగా అలాంటి వాడివే. ఆ పులిని కూడా చంపగలవు. మా రాజు పని మీద భూలోకం వెళ్ళాడు. కొద్ది రోజులలో తిరిగి రాగలడు. ఈలోగా పులిని కూడా చంపు, అంతను మరింత సంతోషిస్తాడు అంటూ అతనికి గుర్రమిచ్చి పులి ఉన్న చోటికి తీసుకువెళ్ళమని గుర్రపు రౌతులను నియమించాడు. వారిని అతనికి చెప్పవలసిన మాటలు చెప్పి తమ మేడలోకి వెళ్ళిపోయింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.